నమస్తే ఫ్రెండ్స్. గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నాటకం తర్వాత భాగం చూద్దాం. మధురవాణి అంటోంది, ఆ మాట మీరు సెలవివ్వటం నాకు విచారంగా ఉంది. వృత్తి చేత వేస్తే గనక చేయవలసిన చోట్ల ద్రవ్యాకర్షణ చేస్తాను గాని మధురవాణికి దయాదాక్షిణ్యాలు సున్నా అని తలచారా? మీ తోడబుట్టుకు ప్రమాదం వచ్చినప్పుడు నేను డబ్బుకు ఆశిస్తానా? ఎటుంచి ఎటొచ్చినా కాపాడుతాడు. హెడ్ కానిస్టేబుల్కి మాత్రం కొంత నిజం చెబుదాం. అతగాడు ఇప్పుడే వస్తాడు, మాట్లాడతాను, మీరు ఇక్కడే కూర్చోండి. కరకట శాస్త్రి అంటున్నాడు. స్వాధీనుడేనా, కొంప ముంచడు కదా. మధురవాణి గులాం అంటూ నిష్క్రమించను. కరకట శాస్త్రి అంటున్నారు, కూర్చుందాన్రా. శిష్యుడు, నా పేరు ఏంటండోయ్? కరకట శాస్త్రి అంటున్నాడు దానికి, కొంప ముంచుతావు కాబోలు, సుబ్బి సుబ్బి. మధురవాణి చూడగానే మతిపోయిందా ఏమిటి? దానికి శిష్యుడు అంటున్నాడు, దాని నవ్వు పట్టుబడాలని నిదానిస్తున్నాను. కరకట శాస్త్రి, సబ్బు అన్న మాట జ్ఞాపకం ఉంచుకుంటే సుబ్బి అనే పేరు జ్ఞాపకం ఉంటుంది. రామప్పు పంతులు గుర్రం దూరాన దిగి నడిచి వస్తున్నాడు. వచ్చాక రామప్పు పంతులు కరకట శాస్త్రితో మెల్లిగా, లోపలికి ఎవరైనా వెళ్ళారా? దానికి కరకట శాస్త్రి గట్టిగా, ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చారు కానీ మీ ఇల్లాలు గారు వచ్చి పైకి బొమ్మని గెట్టేశారు. ఇక రామప్ప పంతులు, మీరెవరు, ఎందుకు వచ్చారు అనగా కరకట శాస్త్రి, మాది కృష్ణా తీరం, మా పేరు గుంటూరు శాస్త్రులు అంటారు, తమ దగ్గర రాజకార్యం ఉండి వచ్చానండి. వీధిలో నుంచి జవాన్, ఇన్స్పెక్టర్ గారు నేను వచ్చిందాకా మర్రి చెట్టు కింద గుర్రాన్ని నిలబెడుతుంచా అన్నారు, రూపాయలు వేగం ఇవ్వండి. ఈలోపు మధురవాణి ప్రవేశించను. ఎవరొచ్చారుట? రామప్ప పంతులు అంటున్నారు. దానికి మధురవాణి, ఎవరొస్తారు, మీ నాస్తులట తగిలాను. జవాను, రూపాయలండోయ్ అని గుర్తు చేశాడు. రామప్ప పంతులు మధురవాణితో, ఏవి మన నీకు ఇచ్చిన రూపాయలు? సాయంత్రం మళ్ళీ ఫిరాయిస్తాను, ఈ సైతాను ప్రాణం తింటున్నాడు. దానికి మధురవాణి అంటోంది, మీరిచ్చిన రూపాయలు పట్నం తోలేశాను, నేను డబ్బు ఇక్కడ దాచుకుంటే మా తల్లి అక్కడ కాలక్షేపం చేయడం ఎలాగా? దానికి రామప్ప పంతులు, పొట్టి అబద్ధాలు. మధురవాణి తాళముల గుత్తి మొల్లోంచి తీసి రామప్ప పంతుల మీద విసురును. దానికి రామప్ప పంతులు భుజం తడుముకుంటూ, దురహంకారం కూడదు, విసిరి కొడితే దెబ్బ తగలదనుకుంటున్నావా ఏమిటి? దుష్టు మాటలు అనగా తగిలితే తప్ప. దానికి జవాబిచ్చింది. జవాను, ఏమయ్యో, పోయి రూపాయలు ఇచ్చావు కావని ఇన్స్పెక్టర్ గారితో చెబుతున్నా. మధురవాణి మెడలో నాన్ తీసి, ఇది తాకట్టు పెట్టి కావలసిన సొమ్ము తెచ్చుకోండి. రామప్ప పంతులు తనలో అనుకుంటున్నాడు, ఆహా, ఏమి యోగ్యమైన మనిషి, లేనిపోని అనుమానాలు పడకూడదు. కరకట శాస్త్రి, పంతులు గారు ఎన్ని రూపాయలు కావాలండి? 25. నేను దాఖలు చేస్తాను, జవానుకు ఇచ్చును. రామప్ప పంతులు అంటున్నాడు, ధనజాతకానికి డబ్బు అలా వచ్చేస్తూ ఉంటుంది, ఏమిటి మీ రాజకార్యం? రామప్ప పంతులు అంటున్నారు, ధనజాతకానికి డబ్బులా వస్తూ ఉంటుంది, ఏమిటి మీ రాజకార్యం? కరకట శాస్త్రి, ఇది నా పిల్లండి, దీనికి వివాహం చేయించి ఆ సుకృతం తమరు కట్టుకోవాలి. రామప్ప పంతులు, వివాహం చేయించడానికి నేను వైదికను గాను, నాకు ఆ మంత్రాలు రావు. చుట్ట జేబులోంచి తీసి కొన కొరికి, ఏమంటావు మధురవాణి? అగ్గిపుల్ల. మధురవాణి అగ్గిపుల్ల అందిస్తూ పంతుల నుంచి శిష్యుడి వైపు, శిష్యుడి నుంచి పంతుల వైపు కోపంతో చూచును. కరకట శాస్త్రి, మంత్రం అన్నప్పుడు వైదిక వాడే మంత్రం అండి, ఈ రోజుల్లో వైదిక మంత్రాల మహిమ పోయిందండి. మంత్రం అంటే నియోగ ప్రభువుదే మంత్రం, తమ వంటి ప్రయోజకులకు మంత్రం మాట్లాడుతుందండి. రామప్ప పంతులు, మధురం, ఏమంటావు, ఈ పిల్లని నే చేసుకోబందువా? మధురవాణి రామప్ప పంతుల వైపు, శిష్యుడి వైపు చూరా చూరా చూసి నిష్క్రమించును.
సొగసు కత్తెలకు అలక కూడా అదో శృంగారం సుమండి శాస్త్రులు గారు. దానికి కరకట శాస్త్రి అంటున్నాడు, వైదిక పాలన మాకు ఆ శృంగారాలు ఎలా అనుభవం అవుతాయండి? మా ఇళ్లకి కోపం వస్తే చీపురు కట్టలు ఎగురుతాయండి. సరసం అన్నది పుస్తకాల్లో చదవడమే కానీ మాకు అనుభవేద్యం కాదండి. శ్రీకృష్ణమూర్తి వారు రాధికతో సెలవిస్తున్నారు, ఓ రాధిక, నీ కోపం తీర్చుకోవాలన్నా షాయాన ఘటయ భుజబంధనం రచయ రథఖండనం ఏ ననవా భవతి సుఖజాలం. అనగా ఏమంచున్నాడంటే కవీశ్వరుడు, చేతులతోటి ఉక్కిరి బిక్కిరి అయ్యేట్టుగా కౌగిలించుకో, మరిన్ని పెదవులు రక్తాలొచ్చేట్టు కొరికై అంటున్నాడు. రామపు పంతులు మధురవాణి వెళ్ళిన వైపు గుమ్మం వైపు చూస్తూ, ఉప్పు లేకనే ముప్పందం, మధురవాణికి మాత్రం ఈ వెర్రివర్రి కవిత్వాలు చెప్పకండి. నాలాంటి మృదవర్లు మూడు సరసం సహించలేరు. దానికి కరకట శాస్త్రి, ఆమె మీ భార్య కారండి? సంసారి కన్నా మర్యాదగా ఉంది ఈ వేశ్య, మీది ఏం అదృష్టం. దానికి రామపు పంతులు, ఎంపికలో ఉందండి, మీ రాజకార్యం చెప్పారు కారు. దానికి కరకట శాస్త్రి, లుబ్ధావధానులు గారికి తమకి చాలా స్నేహం అని విన్నాను. ఆయన తమ మాట అడుగు దాటరట. రామపు పంతులు దానికి, ఆ గాడిద కొడుక్కి ఎవరితో స్నేహం ఏమిటండి? వాడి ప్రాణానికి డబ్బుకు లంకె. డబ్బుకి వాడికే స్నేహం కానీ మరి ఎవరితోనూ స్నేహం లేదు. అయితే వాడికి వ్యవహార జ్ఞానం లాకపోవడం చేత, కోర్టులంటే భయం చేత నా సలహా లా కథబడలేదు. వాడే అన్నమాట ఏమిటి, ఈ తాలూకాలో సివిల్ మెజిస్ట్రేట్ ఎవరొచ్చినా రామపు పంతులు పప్పు లేని పులగం ఉండదు. కరకట శాస్త్రి, ఆ మాట విని తాము నియోగ్య ప్రభువులు మంత్రబలం చేత చక్రం అడ్డేస్తారని తమర్ని వెతుక్కొచ్చాను. మా పింతల్లి కొడుకు బిఏబిఎల్ పాస్ అయినాడండి. డిప్టీ కలెక్టర్ చేస్తున్నాడు. బంధువులకి అతని వల్ల గడ్డి పరకంత సాయం లేదు కదా. మీదు మిక్కిలి కూరనార ఎవళ్ళైనా గృహస్థు మర్యాదకి పంపించి తల్లైనా పెళ్ళామైనా అవి పుచ్చుకుంటే తిరగొట్టిందాకా అభోజనం కూర్చుంటాడు. పెట్టడానికి పుచ్చుకోవడానికి నియోగ ప్రభువులు తమకి చెల్లింది కానీ మా వాళ్ళ ఉద్యోగాలు మంటిగడ్డ ఉద్యోగాలండి. ఇప్పించగలం గల అయ్యలకే గాని మీస మనుషులకేనా రొయ్యకలేవా బారెడు అని కవీశ్వరుడు అన్నాడండి. ఇప్పించం గల అయ్యలకే గాని మీస మన్యులకేనా రొయ్యకలేవా బారెడు అని కవీశ్వరుడు అన్నాడండి. రామపు పంతులు, ఈ ఇంగ్లీష్ చదువులు లాభైన కొద్దీ వైదికులే అన్నమాట ఏమిటి? అర్థమైన జాతులు వాళ్ళకి ఉద్యోగాలకి అవుతున్నాయి కానీ ఎంత చదువుకున్నా మీ వైదిక పంతులు గారికి మా చాకచక్యాలు అబ్బుతాయండి. మా లౌక్యం మాతో స్వతహాగా పుట్టింది, మీరా తెచ్చిపెట్టుకుంది. ఎరువు సరుకే విన్నారా? మీ వాళ్ళు లంచాలు పుట్టుకోవడం చేతకాక పతివ్రతలమని భాషం వేస్తారు. దానికి కరకట శాస్త్రి అంటున్నాడు, అదే పథకం అయితే అది అమ్ముకు బతకనా అన్నట్టు మా వాళ్ళకే చేత అయితే నాకు ఈ అవస్థ ఏమిటండి? మా వాడు 10 మంది పార్టీలతో చెబితే 10 రాళ్ళు సొమ్ము దొరుకును, ఈ చిక్కులు లావకపోవును. రామపు పంతులు దానికి అంటున్నారు, ఏమిటా చిక్కులు? రుణబాధ చాలా లావుగా ఉందండి. రేపటి పొన్నంలోగా ఒక దస్తావేజు తాలూకు రూపాయలు చెల్లకపోతే దావా పడిపోతుందండి. ఈ పిల్లని నల్లబిల్లిలో వెంకట దీక్షితులు గారికి 1600కి అమ్మ నిశ్చయించుకుని తీరా వచ్చేసరికి ఇప్పట్లో రూపాయలు ఇవ్వలేం, పెళ్ళైన నెల రోజుల్లో ఇస్తామన్నారండి. అంచేత అది వదులుకొని లుబ్ధావధానులు గారు ఈ వివాహ ప్రయత్నంలో ఉన్నారని విని తమ దర్శనానికి వచ్చానండి. ఇది కానీ తమ సమకూరిస్తే 10 వరహాల సొమ్ము దాఖలు చేసుకుంటాను తమకి. రామపు పంతులు దానికి అంటున్నాడు, నేను 40-50 రూపాయల వ్యవహారాల్లో త్వరపడేవాడిని కాను. కరకట శాస్త్రి దానికి, తాము చేసే సదుపాయాన్ని బట్టి ఎంతైనా దాఖలు చేసేవాడినండి. నా రుణాలు 1600 ఉంటాయండి. ఆ పైన ఏ వచ్చినా తాములు దాఖలు చేసుకోండి. దానికి రామపు పంతులు అంటున్నాడు, అయితే గీల్తే బేరాలు మాకు అవసరం లేదు. అగ్నిహోత్రావధానులకి 1800 ఇస్తున్నాడు కదా, అందుకు సగానికి తగ్గితే గాని
అవధాన్లో ఆ సంబంధం మాని మీ సంబంధం చేసుకోడు. అందులో మీ రుణాలు తీరేదేమిటి, నాకు ఇచ్చేదేమిటి, ఏమైతేనేమి. ఆ వ్యవహారం ఎలాగా మించిపోయింది. 10 రోజుల కిందకొస్తే పొక్తుపరుస్తుంది. ఆ సంబంధం బోగట్ట మొదట నేనే తెచ్చాను. నా చేతుల్లోంచి ఆ వ్యవహారం పోలిశెట్టి లాగేశాడు. కృత్యాద్య వ్యవస్థ మీద మధురవాణి మేజువాణికి వాణ్ణొప్పించేసరికి నా తాతలు దిగొచ్చారు. కృత్యాద్యవస్థ మీద మధురవాణి మేజువాణికి వాణ్ణొప్పించేసరికి నా తాతలు దిగొచ్చారు. మరి ఒక ఉపాయం చెబుతాను వినండి. మీకు మైనర్ కొమాళ్ళున్నారా? చిన్నవాడికి మైనారిటీ దాటి 3 ఏళ్ళు అయిందండి. అయితే ఇహ లేనిదేమిటి, ఆ కుర్రవాడు మైనర్ అని వాదిద్దాం. సాక్ష్యం ఎలా వస్తుందండి? ఓహోహో, మీకు ఏమి తెలీదే. ఇలాంటి వ్యవహారాలు నా తల మీద ఎన్ని వెంట్రుకలున్నాయో అన్ని మోసేశాం. విన్నారా? ఉర్లాం బసవరాజు గారి సంభావనల రేటే సాక్ష్యాలకు కూడా గెజెటర్ ఆర్డర్ చేశాం. కుండలాలు వేసుకున్న వారికి ₹1 జాఫా. జాతకం ఉంది కదా, ఏం సాధనం? కాగితం అయితే అగ్గిపుల్లలతో పైసలు, తాటాకైతే నీళ్ల పొయ్యి. కొత్త జాతకం బనాయించడం 5 నిమిషాల పని. మా సిద్ధాంతి మట్టుకు 4 కాలాలు చల్లగా ఉండాలి. నా దగ్గర పాత తాటాకలు, అలేఖాలు అటక నిండా ఉన్నాయి. 30 ఏళ్ల నాటి కాగితాలున్నాయి. రకరకాల స్థిరాలున్నాయి. ఒక ₹100 నాకు ఫీజు కింద ఇచ్చి ఖర్చులు పెట్టుకోండి, గ్రంథం నడిపిస్తాను. దానికి కరకట శాస్త్రి, దారి ఖర్చు కోసం తెచ్చిన రూపాయలు మీకు దాఖలు చేశాను. మరి గుర్ర గొరిగించుకుందామంటే కూడా దారి ఖర్చు కోసం తెచ్చిన రూపాయలు మీకు దాఖలు చేశాను. మరి బుర్ర గొరిగించుకుందామంటే కూడా దమ్మిడీకి లేదు. కోర్టంటా తిరగడానికైనా చేతిలో ఓ డబ్బు సొమ్ము ఉండాలి కదా. ఇదొహర్తే టొంపల నాతో ఉంటే ఎలాగండి కోర్టంట తిరగటం? తమ లౌక్యానికి అసాధ్యమైంది ఉంటుందంటే నేను నమ్మజాలను. ఎలాగైనా కుదిరిన సంబంధం తప్పించి మా సంబంధం కుదిర్చి నాకిచ్చే సొమ్ములో 10వ వంతు తాము అంగీకరించి మిగిలిందే నాకు దయచేయండి. దీన్ని మొగుడింటి అప్పజెప్పి ఆ పైన ఈ గ్రంథం ఏదో కొస చూపించిందాకా తమరిని అంటగాగి ఉంటాను. రావు పంతులు దానికి కట్టున్నాడు. 10వ వంతు పనికిరాదు. మా బేరం ఎప్పుడూ సగానికి సగం. సంగోరు మీకిస్తే మరి నేను రుణాలేం తీర్చుకోను? రుణాలు తీర్చుకోనక్కర్లేకుండా గ్రంథం జరిపిస్తాం కదా. అప్పుడే మీ చేతుల్లో రూపాయలు పట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు మాట్లాడతారేమిటి? నేను ఎంత శ్రమపడపైని పథకం తిరగాలి, అది ఆలోచించారా? తాము అలా అంటే నేనేం మనవి చేయండి. రక్త మాంసం అమ్ముకుంటున్నప్పుడు అకాని కూడైనా సంతుష్టిగా దొరకడం న్యాయం కదండి. వ్యవహారాల తొట్టుబాటు చేతను, పిల్ల కట్టుదప్పి ఉండటం చేతను తొందరపడుతున్నాను కానండి. కొంచెం వ్యవధి ఉంటే 2000కి పైగా అమ్ముకుందునండి. అయితే గీతేలు అనుకున్న లాభం లేదని చెప్పాను కాన, ఐదో వంతుకు ఏమంటారు? ఈ పాపపు సొమ్ముకే తాము రాసించాలా అండి? పాపపు సొమ్ము మా దగ్గరికి రాగానే పవిత్రం అయిపోతుందా? ఒకరికి ఇవ్వటం గ్యాసే గాని నాకు కావాలా ఏంటి? పాపపు సొమ్ము మా దగ్గరికి రాగానే పవిత్రం అయిపోతుంది. ఒకరికి ఇవ్వటం కోసమే గాని నాకు కావాలా ఏమిటి? అయితే కానివ్వండి. ఇక ప్రయోజనకత్వం చూడండి. మధురం, మధురం, కాగితం కలం సిరాబుడ్డి తీసుకురా. మామూలు సిరాబుడ్డి కాక గూట్లోది పెద్ద సిరాబుడ్డిదే. మధురవాణి అవతల నుంచి, నాకంటే మధురం కంటపడ్డ తర్వాత నేనెందుకు? ఆడవాళ్ళకి అనుమానం లావండి. వింటున్నారన్నా అదో ముచ్చట. కరకట శాస్త్రం అంటున్నాడు, కేవలం వజ్రాన్ని సంపాదించారు. వజ్రమే కానండి, పట్టవాసు పలవాడి చేత 10 మందితో మాట్లాడితే గాని దానికి ఊసిపోదు. ఆ మాత్రం స్వేచ్ఛ ఇవ్వడమే మంచిదండి. ఆడదాన్ని అట్టే రొకాయించకూడదండి. రొకాయిస్తే ఏం చేస్తుంది ఏమిటి? ఇలాంటి మానంగల మనిషి అయితే నూతులో గోతులో పడుతుందండి. అలాగనా అండి? అందుకు సందేహం ఉంటండి. నాజూకైన మనసు గల స్త్రీని మల్లెపువ్వులాగా వాడుకోవాలండి. ఆ నాజూకులు గీజుకులు మీకేం తెలుసునండి? పుస్తకాల్లో చదువుకున్న మొక్కలు. నాయకుడు నిరాకరిస్తే నాయక ఉద్యానవనాల్లో వండుకున్నటువంటి లతలతో ఉరిపోసుకుంటుండని మహాకవుల నాటకాల్లో ఆట్లాగే జరిగినట్టు రాశారండి.
మరి ఎవరితో మాట్లాడినా తప్పు లేదు, కానీ హెడ్ కానిస్టేబుల్తో మాత్రం మాట్లాడొద్దని బుద్ధి చెప్పండి. మీరు తండ్రిలే అంటువారు కదా. దానికి కరకట శాస్త్రి అంటున్నాడు, అంత అదృష్టమా అండి? అట్లాంటి పెళ్ళి నాకు ఉంటే 3-4 వేలకు అమ్ముకొని రుణాలు పాణాలు లేకుండా కాలక్షేపం చేసి ఉందను. దీన్నైనా 4 దిక్కుల అమ్మ చూపితే 2-3 వేలు ఇదివరకే చేతిలో పడి ఉండునండి. మేనరకం చేయాలని తల్లి భీష్మించుకోబట్టి ఈ దురవస్థ మాకొచ్చింది. అంచేత అయినా ఇంట్లో చెప్పకుండా ఈ పిల్లని వెంట తీసుకొచ్చి ఈ దేశంలో పెళ్లికి చూపుతున్నాను. రామపు పంతులు దానికి అంటున్నాడు, నా సహాయ లోపం ఉండబోదు, అయితే కార్యం అయిందే. దానికి రామపు పంతులు, ఏది పిల్ల, ఇలారా, చేయి చూపించు. శిష్యుడు భయం నటించి వెనక్కి తగ్గును. కరకట శాస్త్రి అంటున్నాడు, చూపించమ్మా, భయం లేదు, చూపించు. కరకట శాస్త్రులు శిష్యుడిని రామపు పంతులు దగ్గరికి తోయను. రామపు పంతులు చెయ్యి పట్టుకొని అరిచేయి చూచుచుండును. శిష్యుడు చెయ్యి లాక్కుంటున్నట్టు నటించును. మధురవాణి సిరాబుడ్డి కలం కాగితం పట్టుకొచ్చి రామపు పంతులు వెనక నిల్చుండును. ఇక రామపు పంతులు అంటున్నాడు చెయ్యి చూస్తూ, ఆహా, ఏం ధనరేఖ, సంతాన యోగ్యత బాగా ఉంది. మధురవాణి వచ్చిందిగా అంటోంది. మీరు చేపట్టిన తర్వాత అందుకు లోపం ఉంటుందా? సిరాబుడ్లోని సిరా రామపు పంతులు ముఖం మీద పోసి చర్రున వెళ్ళిపోవును. ఇది ఫ్రెండ్స్ కన్యాశుల్కం గురజాడ అప్పారావు గారిది నాటకం. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.